అందరూ రెడీ అయి కూర్చున్నారు కేక్ కటింగ్ కోసం. తమ్ముడు కోసం వెయిట్ చేస్తున్నారు. నైట్ 9:30 అండ్ ఇప్పుడు తమ్ముడు ఇవన్నీ ఇక్కడ బంతిపూలు ప్లాస్టిక్ దొరుకుతాయి కదా, వాటితో డెకరేషన్ చేసి దానికి లైటింగ్ గట్రా పెట్టాడు. ఇలాగా మొత్తం ఈ రేలింగ్ అంతాను కింద నుంచి పై దాకా రేలింగ్లు ఎంతెంత ఉన్నాయో వాటికి డెకరేషన్ చేసాడు వీడు. సో మొత్తం ఇక్కడ అటువైపు అండ్ అది కాక ఇవ్వండి ఇలాగా రేలింగ్ మొత్తం డెకరేషన్, పైన కూడా అలాగే వెళ్ళింది ఇంకొక రేలింగ్. ఇవ్వండి దిస్ ఇస్ వాట్ ఇస్ ద ఇంకో దానిపైన కూడా ఇంకొక రేలింగ్, అలా 4 రేలింగ్స్కి పెట్టాడు. సో బాగుంది చూడడానికి, లైటింగ్ కానీ మొత్తం డెకరేషన్గా సూపర్గా చాలా బాగుంది. చాలా బాగా డెకరేషన్ చేశాడు. ఇట్స్ లుకింగ్ నైస్ చూడండి. సో అప్పుడే ఇవాళ ఇంకా 30th ఏప్రిల్ అవుతుంది. సో ఇంకా రేపటి నుంచి ఇంకా 2 days ఉంటుంది మాన్యా ఫస్ట్ ఫంక్షన్కిను. సో దానివల్ల హడాబడి ఫుల్గా ఉంది, బాగుంది చూడడానికి. 3:40 అండ్ మేము ఎప్పుడు రెడీ అవుతున్నాము మాన్యా ఫంక్షన్, హల్దీ అన్ని ఫంక్షన్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫంక్షన్స్ రెడీ అవుతున్నాము. అండ్ ఇక్కడ మ్యానిక్యూర్ చేసుకుంటున్నాము. పెడిక్యూర్ కదా, పెడిక్యూర్ అక్కడ అమ్మ మ్యానిక్యూర్ చేస్తుంది అండ్ ఇక్కడ నేను కార్నర్ పట్టుకుని రెడీ ఉన్నాను. నా కాలికి నెయిల్ పాలిష్ చేయాలి, బేస్ కోట్ పెట్టాలి, నెయిల్ కలర్ పెట్టాలి, టాప్ కోట్ పెట్టాలి, అన్నీ పెట్టిన తర్వాత మమ్మీ కూడా రెడీ అవుతుంది. కానీ తగ్గిపోయారు సో ఇలా చేసి చేసి పడుకుని పోతున్నాము. ఎలా చేసుకోండి సో సర్లే మేము చేసిన తర్వాత అప్పుడు మమ్మీ చేసుకుంటామని లాస్ట్లో వెయిట్ చేస్తున్నాం. అండ్ లూడో ఆడుకున్నాం కూడా. మనకి నేను ట్రిమ్ చేశాను. ఎక్కడే నెయిల్స్, లెగ్ నెయిల్సా, బొర్ర నెయిల్స్ మేము 3 రోజుల నుంచి మధ్యాహ్నం పడుకోవట్లేదు. ఎస్ నాకు ఏదో వచ్చేస్తుంది అక్కడికి. సో ఎనీవే ఇప్పుడు కొంచెం ఇవన్నీ రెడీ అవ్వకపోతే కష్టం. నాకు మంచి వ్యాక్సిన్స్ కూడా చేయాలి. సో దాన్ని నేను కూడా రెడీ అయ్యి చూపిస్తాం ఏం చేసుకుంటాను. సో కీప్ యూ అప్డేటెడ్, వాచ్ చేస్తూ ఉండండి. మేము ఏం చేస్తున్నాం మీకు డెఫినెట్గా అప్డేట్ చేస్తాం. వాచ్ చేస్తూ ఉండండి ఎవ్రీ టైం లాస్ట్ దాకా. చూడండి అందరూ ఎలా పడుకున్నాము మేము. ఇక్కడ మమ్మీ, ఇక్కడ మాన్య, ఇక్కడ నా కాలు వేపులేండి, ఇక్కడ కాలు వేపు పడుకున్నారు. అండ్ ఇక్కడ ఎటు, సో అందరూ ఎలా పడుకున్నారు అలా పడుకున్నాం అందరం. ఇప్పుడు పడుకున్నాం, జస్ట్ దొరుకుతున్నాం, పడుకొని దొరుకుతున్నాం. బేస్ కోట్ రాసుకొని చేతిలో వేళ్ళు షైనీ బేస్ కోట్ రాసుకొని దొరుకుతున్నాము. డాడీ ఇప్పుడు లేచారు పడుకొని, నాకు కూడా తెలుస్తుంది. మానే వాడికి ప్యాంట్ వేయించింది చూడండి. ఒక్కొక్క ప్యాంట్లో 2 खोलो ठीक है दी बिना बोले कैसे दी बैड गर्ल टॉयलेट के लिए ఇప్పుడు हाँ बादी यानी ना दिखी अष्टमेलो तो तासी ये उल्टा करो तो मैंने गोले आसिन तो मैं तो पागल कर चुका मैं राइट लेफ्ट है ये तीन बहुत करती ना देखो ना गोटा टेकले बारी हो ना नहीं गासला पड़ा ये आसला मामा 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 फोटो कहीं जाए लव यू मामा मैं आई लव यू नहीं नो कोई नहीं न लिखाई नहीं पछवाडू
ପଛପଟୁ ଖରାପ ହେଇଯାଇଛି ପଛପଟୁ ଏ ପଛପଟୁ ଲାଗି ନା କଣ ये बोप्पा माँ की रागी देखे సూపర్ టీ. తమ్ముడు ఇంకా టీ కాఫీలు తాగుతున్నాం. మాకు 3కి ఫంక్షన్ ఉంది. సో ఫంక్షన్ కోసం అని టీ కాఫీలు తాగుతున్నాము. చేసేప్పటికి 3 టీ కాఫీలు తాగేసాము. అండ్ చూసుకుంటాం ఎక్కడ బాగుంది ఏంటి అని సంగతి. సో ఇక్కడ తాగేమో చాలా బాగుంది ఆ ఫంక్షన్ కోసం. చల్ బాగా చల్తాయి అవి. ఇంకొక దగ్గర వాళ్ళు ఇతను వెళ్ళిపోతున్నారంట ఈరోజు ఊరికిను. కాబట్టి వాళ్ళు అన్నయ్య ఉంటారు కొంచెం పైన, అక్కడికి వెళ్తాము ఇప్పుడు. మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలి కదా 3కి. మాకు టీ కాఫీ కావాలి సాయంత్రం ఫంక్షన్ కోసం, ఫస్ట్ ఫంక్షన్ కోసం. సో దానివల్ల ఇప్పుడు ఆర్డర్ ఇచ్చుకొని వచ్చేస్తాము. కెట్లు అవన్నీ మేమే తీసుకొని వెళ్తాము, బట్ మిగతా ఆర్డర్ మేము ఇచ్చేస్తాము. సో వేడికి చూడగలుగుతారు, పిచ్చెక్కిపోయి ఉన్నాము ఆల్రెడీ. నేను యాక్చువల్లీ మళ్ళీ పిలుపులకి వెళ్ళాను, కుంకుమ బండి పట్టుకొని తిరుగుతున్నాను. పిలుపులకి వెళ్ళాను కూడా, అక్కడ పిలుపులు చేసుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం టీ కాఫీ ట్రై చేయకుండా మనం తీసుకోలేము ఎక్కడ బాగుంది అని. ఇప్పుడు 3 సార్లు తాగేసి ఎక్కువ దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ కూడా తాగాలి మళ్ళీ. సో గైస్ ఇప్పుడు మేము కేక్ కటింగ్ చేస్తాం. ఎందుకు చెప్పాలా? మమ్మీ డాడీ యానివర్సరీ ఈరోజు. ఎస్, కేక్ కటింగ్ చేస్తున్నాం. విచ్ ఫ్లేవర్? ఆబ్వియస్లీ బ్లాక్ ఫారెస్ట్. అందరి ఫేవరెట్ అది. సో చూడండి కేక్. ఓకే, మర్చిపోయాను యాక్చువల్లీ. నేను తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయాను, గుర్తులేదు నాకు. Oh, you bought cake? You didn't even remember? Yeah, I forgot. నేను మర్చిపోయాను తెచ్చాను అని. నైఫ్ కట్ చేస్తూ అది పోతుంది. చలో see this. So nice. చలో. సో గైస్ మేము ఇక్కడ ఫ్యాన్లు ఆఫ్ చేసుకొని కేక్ మీద క్యాండిల్ వేసుకొని రెడీగా ఉంటే మా తమ్ముడికి ఏమో సడన్గా ఫోన్ వచ్చింది. సో కేక్ కటింగ్ కోసం వెయిటింగ్. అండ్ మాన్యాకి ఫుల్ లాన్ చెమటలు కారిపోతున్నాయి. అదే అడుగుతున్నాను, దానికి నువ్వేనా ఎక్కువ నెయ్యి తినేసావండి అంతలా చెమటలు కారిపోతున్నాయి. మమ్మీ ఏమో దానికి అడుగుతున్నారు, ఏదైనా టెన్షన్ పడుతున్నావా నీకు ఫంక్షన్ ముందుకుందని, ఫంక్షన్ కోసం టెన్షన్ పడుతున్నావని అడిగేస్తున్నారు. అండ్ హీఈస్ లైక్ వెయిటింగ్ ఊదడానికి. నువ్వు ఇప్పుడు ఊదలేకపోతున్నాడు వాడు, మమ్మీ ఊదుతున్నాడు ఇప్పుడు. ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మమ్మీ ఏమో ఫ్యాన్ ఆన్ చేయమంటే గోల్ ఎందుకని చాలా వేడిగా ఉంది, కాసేపు ఫ్యాన్ ఆఫ్ చేసిన. సో ఎలాగో ఇంకా క్యాండిల్స్ ఊదిస్తాం కాబట్టి ఫ్యాన్ ఆన్ చేసుకుని కేక్ కటింగ్ చేసుకుంటున్నారు. అండ్ మా బాబు కూడా ఈస్ ఫుల్లీ వెయిటింగ్ టు ఈట్ ద కేక్. సో కేక్ కటింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కేక్ తినిపించడాలందరూ ఒక్కొక్కటి బాగా. సో ఇట్స్ మమ్మీ డాడీ వాళ్ళది 41st యానివర్సరీ సెలబ్రేట్ చేసాము, 41 యానివర్సరీది. సో బాగుంది, జస్ట్ సర్ప్రైజ్ కదా. మమ్మీకి గుర్తు కూడా లేదు. అసలు మమ్మీ అడుగుతున్నారు ఎందుకు కేక్ తెచ్చారు అని. అంటే మార్నింగ్ విష్ చేస్తాము కానీ మమ్మీ మర్చిపోయారు ఎందుకు తెచ్చామని. సో దానికోసం మమ్మీ సర్ప్రైజ్ అయ్యారు. అండ్ ఇప్పుడు బాబు గారు ప్లేట్ ఆడడానికి వెళ్ళాడు, తింటాడు ఇప్పుడు ప్లేట్లో కేక్ వేసుకొని. సో ఫుల్ తినిపించాలి, ఎంజాయ్మెంట్ నడుస్తున్నాయి ఇంకా.
సో గాయస్ ఇప్పుడు మమ్మీ మాన్యం ఇంకా మాన్యేమో మూడు కోతిల్లాగా కూర్చొని తింటున్నారు కేక్. ఆ కేక్ మీద నా చాక్లెట్స్ అవన్నీ తింటున్నారు. అదే నన్ను వద్దు ఇంకా ఎవరికో బాబు గారికి ఎక్కువ మరి వాన్ చేసేస్తాను. నైట్ ఫుడ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ 8:30 అయిపోయింది. నైట్ మరి అది చికెన్ చేశారు ఇవాళ తినరు మరి అందుకోసం వద్దనిస్తాను. మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ బాగా ఎంజాయ్ చేసాము మేము కేక్ కటింగ్తో పాటు. యాక్చువల్గా కేక్ కటింగ్ అసలు అనుకోలేదు. బయటికి వెళ్ళాము టీ కాఫీలు అవన్నీ ఆర్డర్ ఇవ్వడానికి కాబట్టి అక్కడ మరి టీ తీసుకొని వచ్చాము అండ్ కేక్ కటింగ్ చేసి బాగా 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 ఎంజాయ్ చేసుకున్నాము. సో ఇప్పుడు పైకి వచ్చాము డిన్నర్ తినేసి అండ్ ఇప్పుడు లూడో ఆడుకొని అప్పుడు పడుకుంటాము. అండ్ గాయస్ మమ్మీ డాడీ వాళ్ళది ఇది 41st యానివర్సరీ. సో 41 years అయిపోయింది వాళ్ళ పెళ్ళికిను. 41 యానివర్సరీ 84లో పెళ్ళి అయింది మమ్మీ డాడీ వాళ్ళది. సో ఎస్ నార్మల్గా సెలబ్రేషన్ చేసుకున్నాం. 50 years అయితే మనకి జూబ్లీ సిల్వర్ జూబ్లీ అంటారు కదా అప్పుడు బాగా సెలబ్రేట్ చేసుకున్నాం 50 yearsకిను. బట్ నా యాజ్ ఆఫ్ నా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో బాగుంది, చాలా బాగా సెలబ్రేట్. కేక్ అన్నీ తినేసి అక్క వాళ్ళకి కూడా ఇచ్చాము. సో సర్ప్రైజ్గా జస్ట్ వాళ్ళకి మమ్మీ అంటున్నారు ఎందుకు కేక్ తెచ్చావు మమ్మీ అడుగుతుంది అసలు పూర్తిగా. దానికి తెలియదు ఎందుకు తెచ్చారని. సో అందుకోసం అయిపోయింది. నేను అక్కడ తినేసి పైకి వస్తే స్నానం కూడా చేసుకొని నేను కూర్చున్నాను. అండ్ మమ్మీ ఇంకా మా అన్నయ్య వాళ్ళు రాలేదు. వాళ్ళు వస్తే అప్పుడు మేము ఆడుకోవడం మొదలెడతాం మళ్ళీ లూడో యాజ్ యూజువల్ గాను. అండ్ దెన్ పడుకోవడానికి వెళ్ళిపోతాము. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు అవుతున్న టైం 9:50 అండ్ నేను స్నానం చేసి వచ్చాను. బాబు కూడా స్నానం చేసేసి పైకి వచ్చాడు. కానీ ఎప్పుడే ఇంకా స్నానంకి వెళ్ళాను. స్నానం చేస్తాను నేను, వాష్రూమ్లో ఉంది అది. దానికి నేను ఇప్పుడు హెడ్ బాత్ చేసేస్తాను. అండ్ మళ్ళీ రేపటి నుంచి టైం ఇవ్వకపోవచ్చు మాకు. సో ఇవాళ హెడ్ బాత్ చేసి రెడీ చేస్తాను దానికి. అండ్ దెన్ ఇప్పుడు కిందకి వెళ్తాము. నేను ఇంకా నాగి బయటికి వెళ్ళాలి, కొంచెం పని ఉంది మాకు. సో తను వస్తారు. మాన్యా ఫంక్షన్స్ కోసం కొన్ని పనులు ఉన్నవి చేయాలి ఇంకాను. సో దానికోసం బయటికి వెళ్ళాలి ఇంకా. అండ్ మమ్మీ కిందకి లోపల చాలాసేపు అయినా వెళ్ళిపోయింది. వంట అవన్నీ చేయాలి కదా మరి. సో నేను అక్కడ మాన్యా స్కూల్ లేదు కాబట్టి తొందరగా లేచేదాన్ని కదా 3:30-4కి. ఇక్కడికి వచ్చి కొంచెం పడుకుంటున్నాను ఎక్కువసేపు 8:30 అలా పడుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక నాకు నిద్ర ఉండదు కదా అని. సో తొందరగా లేవలేకపోతున్నాను. మళ్ళీ ఇది రేపటి నుంచి గెస్ట్ స్టార్ట్ అయిపోతారు ఇంటికని. అప్పుడు ఇంకా స్కూల్నే ఓకే గెస్ట్ స్టార్ట్ అయిపోతారు కాబట్టి మళ్ళీ పడుకోవడం అవ్వదు. సో కాబట్టి నేను పడుకుంటున్నాను. నేను మమ్మీ కిందకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో ఎనీవేస్ గైస్ నేను ఎక్కడికి ఆపుతున్నాను. మీకు నా వీడియో అలా చెప్పడం మర్చిపోకండి. మీకు నా వీడియో నా వీడియో కోసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముందుకి ఏమేమి చేస్తున్నామో తెలియాలంటే నా ఛానల్ని చూస్తూ ఉండండి, వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండండి. సో దట్ మీకు తెలుస్తుంది మా ఫంక్షన్స్ గురించి. మొత్తం అన్ని వీడియోస్ తీసినా కూడా ఇమీడియట్గా అప్డేట్ చేయలేను, అప్లోడ్ చేయలేను ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి. బట్ డెఫినెట్గా నేను మీ అందరికీ చూపిస్తాను వీడియో క్లిప్స్ అని నేను. అండ్ ఎంజాయ్ చేసుకుంటాను మీరు కూడా. సో తప్పకుండా ప్లీజ్ ఫాలో చేయండి నా ఛానల్కిను. బెల్ బటన్ని నొక్కేయండి సో దాట్ మీకు నోటిఫికేషన్స్ వెళ్తుంది వీడియో అప్లోడ్ అయ్యాక. నేను తప్పకుండా చూడండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక వీడియోతో. అప్పుడు దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. లవ్ యూ.